అందరికీ నమస్కారం. మరో స్మాల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే, ఒక ఊళ్ళో ఒక రాజు ఉంటాడు. ఆయన రాజ్యభారం చాలా బాగా చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరు ఏమి అడిగి వచ్చినా ఆయనకి ఇస్తుంటాడు. అంత ప్రసిద్ధి అయి ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి మేము ఏం అడిగినా అది మాకు ఇస్తాడు రాజు అనేది ఒకటి పేరు ప్రతిష్టలు ఉంటాయి. పక్క ఊర్లో ఉంటాడు కదా ఒక ఆయన, రాజుని ఏమన్నా అడిగి రావాలా అని వస్తాడు. అప్పుడు ఊరు నుంచి ఊరికి పోవాలంటే నడుచుకుంటే వెళ్ళేవారు కదా. ఇంకా రాజ్యం ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది. అప్పుడు ఇంకా మొబ్బై ఉంటుంది. ఇక్కడే చెట్టు కింద ఒకటి కట్టలాగా ఉంటుంది, ఇక్కడే పడుకుందాము, పొద్దున్న వెళ్ళిపోతాయని అక్కడే పడుకుందామని అక్కడ కూర్చుంటాడు. ఆల్రెడీ ఒక ఆయన కట్ట పైన కూర్చుని ఉంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటారు. అప్పట్లో రాజులు ఊరు రాజ్యక్షేమం ఎలా ఉంది అని విచారించాలంటే మారు వేషంతో ఊరంతా చూస్తూ ఉంటారు. ఆ రోజు మారు వేషం వేసుకుని రాజు చూడాలని వస్తుంటారు. ఇప్పుడు కట్ట మీద ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు కదా మొబ్బుకి. అప్పుడు చెట్టు చివర్ల కూర్చొని వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని విందామని వింటాడు. అప్పుడు ఫస్ట్ కూర్చుని ఆయనకి అడుగుతాడు, నేను మీ ఊరు పక్కన పోతే అక్కడ రాజు ఉన్నాడు కదా, ఏం అడిగినా ఇస్తాడంట. నాకైతే డబ్బులు చాలా అవసరం ఉంది, ఈ డబ్బులు లేకపోతే జీవితమే లేదంత అట్లయింది. మీ ఊరి రాజని డబ్బులు అడగాలనేసి నేను వచ్చాను. రాత్రి అయింది కదా, రేపు పొద్దున్న వెళ్దాము అంటే, సరేలే మరి నీవు కూడా నా జతకు రా, ఎట్లా ఇలాగే ఉన్నావు కదా, దగ్గరలో ఉంది, పోయి అడుగుదాం, నీకు ఏమన్నా కావాలిస్తే అడుగు అంటే. అప్పుడు ఫస్ట్ వ్యక్తి ఏమంటాడు, నాకు ఏం వద్దు, నాకు ఎంతగా కావాలనుకుంటే నేను దేవుణ్ణి అడుగుతాను, నాకు దేవుడే ఇస్తాడు, నేను ఎవరిని ఏమీ అడగను అంటాడు. సరేలే నీ ఇష్టం, అట్లయితే ఓకే నా జతకైనా రా పోదాము అని మాట్లాడుతుంటారు. అంత లోపల ఇక్కడి సైడ్ నుంచి ఇంకొక ఆయన వస్తాడు, మూడో వ్యక్తి కూడా వీళ్ళు మాట్లాడేదంట వింటుంటే తను కూడా చెప్తాడు, నేను కూడా ఇక్కడ రాజ్యాన్ని ఆస్థానికే వెళ్దామని వచ్చాను. నాకైతే ఈ మధ్యలే నా భార్య చనిపోయింది, చూడటానికి చాలా బాగుంది, అలాగే చాలా మంచిది, నాది అంత బాగుహోగులన్నీ తనే చూసుకునేది. ఆమె పోయినప్పటి నుంచి నాకు జీవితమే లేనట్టు అనిపించింది, అందుకే ఒక పాపని అంటే ఒక పెళ్ళాన్ని అడుగుదామని వచ్చాను అని చెప్తాడు. సరేలే అంటాడు. అప్పుడు మూడో వ్యక్తి కూడా అడుగుతాడు, మీరేమంటే ఒక ఆయన నాకు డబ్బు కోసరం అని చెప్తాడు. ఇంకొక ఆయన అప్పుడు కూడా అదే ఉత్తరం చెప్తాడు, నాకేం వద్దప్ప, నాకేమన్నా అంతగా కావాలనుకుంటే నాకు గన కావాలా లేదని చెప్పను, మనసులో అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి, కానీ నేను రాజును కానీ ఎవ్వరిని కానీ అడగను, నన్ను ఏం అడిగేది ఉంటా భగవంతుని అడుగుతాను, తప్పనిస్తే వేరే వాళ్ళని అడగాను అని చెప్తాడు. సరే నీ ఇష్టం అట్లయితే అని మేము ముగ్గురు కలిసి పోదాంలే మా జతకైనా రా అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే సాట్ నుంచి రాజు అంతా వింటుంటాడు కదా. వీనికి ఎంత తలపొకరు, నేను ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తానని తెలిసి నన్నే అడగాడంట, భగవంతుడు వచ్చి ఇస్తాడంట, భగవంతుడు ఎలా ఇస్తాడు, నేను చూస్తాను, వానికి తక్క శాస్త్రి చేయాలని ఇంకా కోపం వస్తుంది, అయినా ఇప్పుడేం చేయకూడదు, నేను రేపు నా ఆస్థానానికి వస్తారు కదా, నా ఆస్థానానికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దామనేసి వెళ్ళిపోతాడు. ఇంకా తెల్లారిపోతుంది. తెల్లారాక ఇంకా రాజస్థాన్కి వెళ్తారు. ఆస్థానం అందరు లైన్లో నిలబడి ఉంటారు, ఎవరికి ఏం కావాలో కోరుకోవడానికి. ఇంకా వీళ్ళ సర్ది కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆయన అడుగుతాడు, ఏమప్పా నీకంటే, నాకేం వద్దు రాజా, నాకేమున్నా భగవంతుడు ఇస్తాడు అంటాడు. అమ్మో ఇప్పుడైనా వీడిదే మాట్లాడుతాడు కదా, నీకు లోపల కోపం వచ్చేస్తుంది. అయినా తడుచుకొని రెండో వ్యక్తికి అడుగుతాడు, నీకేం కావాలి అడుగు అంటే, నాకు ఇట్లా డబ్బులు కావాలి రాజా, డబ్బులు లేకపోతే ఏం నడవదు, నాకు డబ్బులు ఇవ్వాలా అంటే, సరే అని డబ్బులు కావాలో ఒక సంచిలో వేసి ఇవ్వండి అని ఒక సంచి నిండగా డబ్బులు వేసి ఇచ్చేస్తారు. ఇంకా మూడు ఆయన అడుగుతాడు, నీకేం కావాలప్పా అంటే, నాకు ఈ మధ్యలో నాకు భార్య చనిపోయింది, నాకు చాలా బాగుండాలా, మంచిది ఉండాలా, అలాంటి భార్య కావాలా అంటే, సరే అనేసి అక్కడ ఆ స్థానంలో ఎవరెవరో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, అందరిని పిలుస్తాడు. చూసుకోనికి దీంట్లో ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చి నీకు పిలుచుకపోయి అని అందరినీ చూస్తాడు. తన భార్యకి ఎవరో బాగా భార్యలాగానే అనిపిస్తుంది అని ఆయనకి మనసు అవుతుందో ఆ పాపను చూసుకొని నాకు ఈమె కావాలి అని అడుగుతాడు. అప్పుడు రాజా వాళ్ళతో అంతా మాట్లాడి ఆయనకి చేతుల్లో పెట్టి పెళ్లి చేసుకొని చేస్తాడు. ఇంకొకరు వస్తూ ఉంటారు. వీళ్ళు కొంచెం ఇట్లా గడప దాటంగానే రాజుకి మొదలే కోపం వచ్చింటుంది. వీనికి ఎంత తలపొకరు, వీనికి ఏం చేయాలంటే వీనికి తక్క శాస్త్రి చేయాలా, శిక్షించాలా వీనికని అప్పుడు సేవకుల్ని పిలుస్తాడు. ఇప్పుడు ముగ్గురు పోతున్నారు కదా, ఎవరు ఒట్టి చేతులతో ఖాళీ చేతులతో వెళ్తుంటాడు కదా, ఆయన తల నరికి నా కాడ తీసుకురండి అని చెప్తాడు. రాజా ఆజ్ఞ పాలించాల్సిందే, ఏం చేయలేం కదా. సరే అనేసి ఇద్దరు సేవకులు పోతారు.
వీళ్ళు కొంచెం ముందు ముందు వెళ్తుంటారు కదా, వీళ్ళు నిదానంగా వచ్చే లోపల ఒక ఆయనకి ప్రకృతి పిలుస్తుంది, అంటే టాయిలెట్ వస్తాయి. టాయిలెట్ అని డబ్బులు పట్టుకొని ఎట్లా వెళ్ళాలా, నీవు ఎట్లా ఖాళీ చేతులతో ఉన్నావు కదా, నా డబ్బులు సంచి పట్టుకో, నేను ఇక్కడ పక్కన పోయి వస్తాను అని చెప్తాడు. సరేలే అందరు కలిసే వచ్చినాము, తిప్పెట్టుకుంటానులే పోయిరా అని ఈయన పట్టుకొని మెల్లగా నడుస్తూ వస్తుంటారు. ఇంకా వెనక నుంచి వీళ్ళు సేవకులు వస్తుంటారు కదా, అప్పుడు టాయిలెట్కి పోయి వస్తుంటాడు. వస్తుండగానే ఖాళీ చేతులతో ఉంటాడు కదా, రాజా ఏం చెప్పాడు, ఖాళీ చేతులతో ఉన్నవాడు తల నరకాల అని. ఇంక వెనుక నుండి వస్తుంటే తల నరికి తీసుకెళ్తారు. వీళ్ళు ఇంకా వస్తుంటారులే అని అలాగే ముందుకు వెళ్తారు. ఇక్కడ రాజాకి తల చూపిస్తాడు, తల తీసుకోండి రాజా. ఇలా చూస్తాడు, అవి షాక్ అవుతాడు. నానేం చెప్పాను, నీవెవరు తల తెచ్చావు కదా, నేను ఖాళీ చేతులతో పోతాడు కదా వాళ్ళ తల చెప్పాను. లేదు రాజా, ఈయన చేతులే ఖాళీగా ఉండే, దానికే ఈయన తల తెచ్చాము. అయ్యో ఇప్పుడేమైంది, ఇప్పుడు మరీ పోండి, ఇంకా పోతుంటారు, రాజా దాటి లేకుంటారు, ఎవడో ఖాళీ చేతులతో ఉంటాడు కదా వాళ్ళు తల తీసుకురా అని మరోసారి పంపుతాడు. ఇంకా వీళ్ళు అలాగే ముందుకు వెళ్తుంటారు కదా వీళ్ళిద్దరూ. ఇంకొక ఆయనకి దాహం అవుతుంది నీళ్ళు తాగాలని. అక్కడ దూరంలో బావి ఉంటుంది, అక్కడ కొద్ది కళ్ళు ముళ్ళు అంతా ఉంటుంది. అక్కడికి పోయి నీళ్ళు తాగాలంటే నా కోసం నేను ఎట్లా పిలుచుకుపోవాలన్నాను, నీ దగ్గర పెట్టుకొని నన్ను తొందరగా నీళ్ళు తాగి వచ్చేస్తాను అని ఈయన దగ్గరికి ఇచ్చి పోతాడు. ఆయన ఒక చేతులతో అమ్మాయిని పెట్టుకొని ఒక చేతులతో డబ్బులు పెట్టుకొని ఉంటాడు. ఉంటే ఇంకా నీళ్లు తాగి వస్తుంటాడు. అప్పుడు రెండోసారి పోమని చెప్పింటాడు కదా రాజా, వస్తుంటే ఈయన కాలి చేతులతో ఉంటాడు కదా, ఈయన కాలి చేతులతో ఉంటే ఆయన అయితే కాళ్ళ మీద డబ్బులు ఉన్నాయి, పాప ఉంది, అంటే పిల్ల ఉంది. ఈయన కాలి చేతులు ఉన్నాయి కదా, నేను ఇక్కడ నుంచి ఆయన తల కూడా నరుక్కొని తీసుకొని రాజాకి ఇస్తాడు. రాజా చూస్తాడు, మరి షాక్ అవుతాడు. ఇదేంటిది, నేను ఏమి నాన్నెవరని చెప్తే మరి నీవే ఈయన తల తెచ్చారు కదా, వీళ్ళు ఏం చేసలేరు, వీళ్ళిద్దరు తల నరికేశాను కదా నేను అని పశ్చాత్తాపం పడతాడు. ఇంకా అక్కడ చాలాసేపు చూస్తాడు ఆయన, ఎవరు రాలేదు. ఇంక ఇక్కడ పిల్లని అమ్మాయిని డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మేము కూడా అంతే, మాకు ఏదైనా కావాలని భగవంతునే కోరుకోవాలి. మా అదృష్టంలో మా యోగంలో అది ఉందంటే ఖచ్చితంగా భగవంతుడు ఏదో రూపంలో ఇచ్చేస్తాడు. ఆయన దాంట్లో ఉంది, ఆయన అదృష్టంలో అమ్మాయి వచ్చేది ఉంది, డబ్బులు వచ్చేవి ఉన్నాయి. ఆయన భగవంతుని అడిగినాడు, రెండు ఆయనకు దక్కింది. కానీ వీళ్ళిద్దరికీ అది రాత లేదు. రాజా దగ్గరికి పోయి తీసుకొని వచ్చినా వాళ్ళు అనుభవించలేదు. నిజం కదా ఫ్రెండ్స్, మీరు కూడా మేము కూడా అందరూ మనకి ఏమైనా కావాలనుకుంటే ఆ భగవంతుడినే కోరుకుందామని చెబుతూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.